Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మనం కొన్ని నక్షత్రాల గురించి తెలుసుకున్నాం. అలానే ఆ నక్షత్రాలకు సంబంధించింది స్వభావం కూడా తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి సంబంధించి అసలు వాళ్ళ స్వభావం వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. జ్యేష్ఠ నక్షత్రం అంటే వృశ్చిక రాశి యొక్క నక్షత్రం. అంటే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చిన్నప్పుడు జనన శాంతి అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏ పాదంలో పుట్టినా కూడా జనన శాంతి అనేది జరుగుతుంటుంది. అంటే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు. అంటే వాళ్ళు చిన్నప్పుడు బుధ మహర్దశలో జన్మించుంటారు. అంటే బుధ మహర్దశలో పుడతారు. అంటే బుధ మహర్దశ అనేది 17 సంవత్సరాల కాలం. బుధ మహర్దశ తర్వాత ఎంబటే కేతు మహర్దశ 7 సంవత్సరాలు, అలానే శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు, అలానే రవి మహర్దశ 6 సంవత్సరాలు, అలానే చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు అనేది ఉంటుంది. అయితే ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రంలో ఏదైతే బుధ మహర్దశలో జన్మిస్తారో 17 సంవత్సరాల బుధుడు అంటే మంచి గ్రహం అని చెప్పుకోవచ్చు. బుధుడు ఇది వృశ్చిక రాశిలో జననం అనేది అవుతుంది. వృశ్చిక రాశికి అధిపతి మనకి కుజుడని చెప్పుకుంటాం మనం. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉండబోతున్నారు అనేది చూస్తే, జ్యేష్ఠ నక్షత్రం సహజంగా మగవాళ్ళు వచ్చేటప్పుడు ధనవంతులు, పరాక్రమం గలవాడు, శ్రమ చేయవాడు, ఇక్కడ సత్యాన్ని మాత్రమే పలికేవాడు, అలానే కోరికల్ని జయించేవాడు. ఏదైతే అనుకున్న పనులన్నీ ఉంటే ఆ అనుకున్న పనులన్నీ కూడా లక్ష్యాలను ఛేదించేవాడు. కోపం ఉద్రిక్తి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే కోపంతో పాటు చాలామంది మిత్రులను కలిగి ఉంటారు, సంతృప్తిగా ఉంటారు, జీవితంలో శారీరక శ్రమ చేస్తారు, మేధాశక్తిని కూడా పణంగా పెడతారు వాళ్ళు. అలానే కోపము భయం కలవాళ్ళు. అంటే కోపం వస్తుంటుంది, భయం కూడా కలుగుతుంది వాళ్ళకి. అంటే భయ ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అలానే జాగ్రత్త కూడా అవసరం. అంటే జీవితంలో బుధ మహర్దశలో జననిస్తే చాలా మంచిదే నిజం చెప్పాలంటే. అంటే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు భుజ మహర్దశలో జననం అవుతారు వీళ్ళు. జ్యేష్ఠ నక్షత్రంలో చిన్నప్పుడు జనన శాంతి అనేది ఉంటుంది. జనన శాంతి అనగానే వెంబటే ఏదో అయిపోతుంది కాదు. తల్లిదండ్రుల గండము, శిశువు గండాలు, మేనమామ గండాలు, పితృపితామహ గండాలు అనేవి కలుగుతుంటాయి. ఇవి కలిగిన తర్వాత దానికి శాంతి చేస్తారు. ఆద్యావీక్షణ జ్యేష్ఠ నక్షత్రానికి చేస్తారు. దాని యొక్క దోషం పోతుంది. ఆ దోషం గురించి ఆలోచన చేయాల్సిన పనేమీ లేదు. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్న వ్యక్తులు, స్త్రీలు ఏ విధంగా ఉంటారు అంటే చక్కగా మాట్లాడగలుగుతారు, కొంత పిరికితనము, భయం కూడా ఉంటుంది, పెద్దల్ని గౌరవించడం, భాగ్యవంతులయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని భాగ్యవంతులతో పాటు పుత్రులు కలిగి ఉంటారు. ఎక్కువగా తండ్రి మీద ప్రేమ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. మాటకారితనం, కుటుంబ విలువలకి చాలా ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ అని ఇస్తారు, ప్రేమ కలిగి ఉంటారు. ఒక్కొక్క టైంలో జీవితం అనేది ఎదుగుతూ ఉంటే వయసు పెరిగే కొద్దల్లో కోపం కూడా అధికమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలకి. విద్య ఎందు అనుకూలంగా ఉంటుంది. మధ్య రకమైన విద్యను చదివే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అయితే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ నక్షత్రంలో పుట్టిన విద్య ఎందు ఆసక్తి ఉంటుంది. అలానే వ్యాపకాలు, కళాకారులు, రకరకాల వ్యక్తులు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ నక్షత్రంలో. అయితే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ప్రత్యేకంగా ప్రేమ, ఆప్యాయతలు, సోదరుల యందు కూడా ప్రేమ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అలానే భాగ్యవంతులు అవుతారు. వీళ్ళకి మంచి సంతానం కూడా కలుగుతుంది. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి పుత్ర సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తండ్రి యందు, తల్లి యందు ప్రేమ, అభిమానాలు ఎక్కువ వస్తాయి. తండ్రి మీద ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి. అయితే అన్నిట్లో నేనే ఉండాలి, ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన కూడా స్త్రీలకు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ధార్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక భావాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, లెక్చరర్స్ కానీ, ఆధ్యాత్మిక వ్యక్తులు కానీ, వ్యాపార పరంగా కానీ, కామర్స్ సబ్జెక్ట్ చదివేవాళ్ళు కానీ, మ్యాథ్స్ సబ్జెక్ట్ చదివేవాళ్ళు కానీ ఎక్కువ మంది ఉంటారు దీనిలో. అంటే బుధుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా పనిచేస్తుందని అర్థం. అయితే ఇక్కడ వీళ్ళు తప్పకుండా బుధుడు యొక్క బుధ మహర్దశలో జననం తర్వాత వాళ్ళకి ఎంబటే కేతు యొక్క మహర్దశ వస్తుంది 7 సంవత్సరాలు. అంటే జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదంలో జరిగితేనేమో బుధుడు కొంత వెళ్ళిపోతాడు, 2వ పాదంలో దాదాపు 8-9 సంవత్సరాలు వెళ్ళిపోతాడు, 3వ పాదానికి వచ్చేటప్పటికల్లా 4-5 సంవత్సరాలు కొంత మిగులుతూ ఉంటుంది.
కేతు 7 సంవత్సరాలు. అలానే శుక్రుడు వచ్చేటప్పటికల్లా 20 సంవత్సరాలు ఉంటాడు. అంటే శుక్రగ్రహము ఏదైతే 20 సంవత్సరాల పాటు మనకి ఉంటాడు. అంటే శుక్రగ్రహం యొక్క ప్రభావం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే శుక్రగ్రహం యొక్క ప్రభావం అంటే ఏంటంటే 20 సంవత్సరాల పాటు ప్రభావం ఉంటుంది కాబట్టి ఇక్కడ శుక్ర మహారదశప్పుడు వివాహం అవుతుందని వీళ్ళకి అర్థం. అంటే వాళ్ళకి వివాహం అనేది శుక్రుడు స్టార్టింగ్లో వివాహం కావచ్చు, లేకపోతే కేతు ఎండింగ్లో కావచ్చు. కానీ మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో శుక్ర మహారదశలోనే వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. డెవలప్మెంట్ కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అనుకూలంగా ఫలితాలు రావాలంటే కొన్ని పరిహారాలు, కొన్ని విషయాలు చేసుకుంటే ముందుకు వెళ్తే వాళ్ళకి చక్కని ఆలోచన సరళి, మేధాశక్తి అన్నీ పెరగడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంటుందండి. అంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలండి? అలానే వీళ్ళు ఎలాంటి రత్నం ధరిస్తే మంచిది? సహజంగా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళని విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఇంట్లో శివుణ్ణి ఆరాధన చేయాలి. స్త్రీలు వచ్చారో పార్వతీదేవిని ఆరాధన చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణం ఒకటి, నారాయణాయుధి వాసుదేవాయుధిమే తన్నో విష్ణు ప్రచోదయాతు, తత్పురుషాయుధి మహాదేవాయుధిమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవాలి. గోపూజ చేయటం, శివుడిని యొక్క ఆరాధన చేయటం, స్త్రీలు ముఖ్యంగా కుంకుమార్చన, పార్వతీదేవి యొక్క ఆరాధన చేయాలి. అలానే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. దానికి తప్పకుండా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. బుధ మహర్దశ మంచి మహర్దశే. అంటే అనుకున్న పనులను కూడా విజయం సాధిస్తారు. కొంత సమయం బట్టే అవకాశం వీళ్ళకి లేట్ అయ్యే అవకాశం ఉంటాయి. కొన్ని పనులు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. కొన్ని పనులు ఎలా ఉంటాయంటే దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోవటం, ముందుకు రాలేకపోవటం, వెనక్కి జరగటం అనేది బాగా జరుగుతుంటుంది. అందువల్ల జాతకపరంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని దోషాలు ఏదైనా ఉంటే పరిహారం చేసుకోవటం అనేది ఒకటి మంచిది. అంటే దానికి బర్త్ చార్ట్ అవన్నీ కూడా చూడాలి. జ్యేష్ఠ నక్షత్రం యొక్క క్యారెక్టర్ ఇలాంటి ఉంటుంది. అయితే ఏంటంటే అభిప్రాయ భేదాలు, బంధువులతో సఖ్యతగా ఉండాలని ఆలోచన చేస్తారు. కొంతమంది దూరంగా వెళ్ళిపోతారు. స్నేహితులు మిత్రులతో కూడా బాండింగ్ అనేది ఎక్కువగా ఉండాలని ఆలోచన చేస్తారు. మధ్య వయసులో ఫస్ట్లో బాగుంటారు, తర్వాత వెళ్ళి దూరంగా జరిగే అవకాశాలు కూడా కొంటుంటాయి. ఏది ఏమైనా భగవంతుడి యొక్క ఆరాధన చేయటం చాలా ఇంపార్టెంట్. అయితే వీళ్ళు ఏ రత్నాన్ని ధరించాలంటే పచ్చని ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి పచ్చ రత్నాన్ని ధరించటం ఒకటి. దానితో పాటు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి పగడాన్ని ధరించడం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నియమాలు పాటించి వీళ్ళు కుజుడు యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల కూడా సత్ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.